Hello everyone, this is E. Madhuri Meenakshi, lecturer in Commerce, PSM College, Ramachandrapuram. This is second class. I would like to give you information about accounting objectives, advantages and disadvantages. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అకౌంటింగ్ అంటే ఏంటనేది నేర్చుకున్నాము. అకౌంటింగ్ని ఎలా మెయింటైన్ చేయాలి, మనకి దానివల్ల ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకున్నాం కదా. సో అసలు దీన్ని ఏ ఉద్దేశంతో ఈ అకౌంట్స్ రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలి, అలాగే మెయింటైన్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, అంటే ప్రయోజనాలు ఏంటి, ఇలా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా దీనివల్ల వచ్చే లోపాలు ఏంటి, ఈ పీపీటీ ద్వారా మీకు తెలియచేస్తాను. అంటే మనం రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలనుకున్నాము. సో మన ఏ టాపిక్ తీసుకున్నప్పటికీ కూడా మనకి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కొన్ని మంచి విషయాలు ఉంటాయి, అలాగే కొన్ని చెడ్డ విషయాలు ఉండడం జరుగుతుంది. గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ మనకి అకౌంటింగ్ కూడా కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అయినప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉండడం జరుగుతుంది. అవి ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ objectives. Okay, objectives of accounting: to keep systematic record. అంటే మనం కీప్ అంటే భద్రపరచుకోవడం, అంటే మనం సిస్టమాటిక్ రికార్డ్ రూపంలో ఈ వ్యాపార వ్యవహారాలన్నింటినీ భద్రపరచుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశ్యము లేదా లక్ష్యము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏ లక్ష్యంతో మనం అకౌంట్స్ రాస్తున్నాం అనే దానికి ఇక్కడ మనం డిస్కషన్ చేస్తున్నాము. సో టు కీప్ సిస్టమాటిక్ రికార్డ్ అంటే వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా భద్రంగా ఒక రికార్డ్ రూపంలో భద్రపరచుకోవడం అనేది అకౌంటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యము. టు అసర్టైన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆపరేషన్, అంటే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన రిజల్ట్స్ని తెలుసుకోవడం కోసం, అంచనా వేయడం కోసం మనకి ఇక్కడ ఈ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ వ్యవహారాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్, టు అసర్టైన్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్, అంటే మనం వ్యాపారం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక స్తోమత కూడా అంచనా వేసే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ అకౌంటింగ్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆర్థిక స్తోమత అంటే ఆ వ్యాపారానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఓనర్ ఈక్విటీ ఎంత, ఫర్దర్గా బిజినెస్ కూల్గా జరుగుతుందా లేదా, లేదంటే మనం అప్పు తీసుకొచ్చి అమౌంట్ ఏమైనా అడిషనల్ క్యాపిటల్గా మనం ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అంటే వాట్ నెక్స్ట్ అంటున్నాం కదా, కంటిన్యూగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువగా అకౌంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. టు పోర్ట్రే ద లిక్విడిటీ పొజిషన్, అంటే ద్రవ్యత్వ స్థితిగతులు, అంటే మనకి ద్రవ్యం ఎంత అందుబాటులో ఉంది. సో లిక్విడిటీ అంటే మనకి అమౌంట్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయడానికి ఎలా, అంటే ఎంత ఉంది అందుబాటులో, అలాగే దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనే విషయం మీద ఒక ఐడియా క్రియేట్ చేసుకోవడం అనే ఉద్దేశంతో కూడా మనం అకౌంట్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. టు ప్రొటెక్ట్ బిజినెస్ ప్రాపర్టీస్, అంటే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా భద్రంగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఈ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే మనకి ఇక్కడ కాస్ట్ కాన్సెప్ట్తో అసెట్స్ని రాస్తూ ఉంటాం అనమాట. అంటే మనం ఎంత ధర పెట్టి అయితే పర్చేస్ చేసామో ఆ ఒరిజినల్ వాల్యూనే మనం బుక్స్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత అవి ప్రైసెస్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనకి స్టేటస్, ఈ ప్రాపర్టీస్ని బట్టే స్టేటస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వాటిని చాలా జాగ్రత్తగా, అంటే మనం క్యాపిటల్ని వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అని పిలుస్తాము. వర్కింగ్ క్యాపిటల్ అంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కోసం అవసరం అవుతుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే కనుక అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ అన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక ఫర్దర్గా బిజినెస్ చాలా స్మూత్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా మనం ఇక్కడ ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. టు ఫెసిలిటేట్ రేషనల్ డెసిషన్ మేకింగ్, అంటే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంట్స్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కూడా ఇక్కడ చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం
ఇవన్నీ నోట్ చేసుకుంటాము. ఫైనల్‌గా ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకుంటాము అని చెప్పుకుంటున్నాం కదా! అంటే అది జరిగిపోయింది. అంటే ఆల్రెడీ జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకున్నాం. సో, తెలుసుకున్నప్పుడు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అది అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? నెక్స్ట్ ఇయర్ బిజినెస్‌ని ఎలా రన్ చేయాలి? అనే ప్లాన్ చేసుకోవడానికి, ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే గనక మంచి మంచి డెసిషన్స్ తీసుకోవడం చాలా అవసరం. సో, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే గనక నెక్స్ట్ ఇయర్ కూడా పర్ఫెక్ట్‌గా బిజినెస్ రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఇయర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి రాలేదనుకోండి. సో, వాట్ నెక్స్ట్? అంటే ఏం చేస్తే మనం నెక్స్ట్ ఫలితాలు బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే విధంగా కూడా మనకి ఈ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ టు సాటిస్ఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ లా అంటే చట్టపరమైన వ్యవహారాలు అంటే చట్టపరంగా కూడా కొన్ని అవసరాలనేవి ఉంటాయి. ప్రతి వ్యాపార సంస్థకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని. అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఎవరైనా కానీ వ్యాపారాన్ని ఎంచుకున్నప్పుడు ఏ రకమైన వ్యాపారాన్ని చేయాలి అనేది కూడా వాళ్ళ కెపాసిటీని బట్టి డిసైడ్ అవుతారని చెప్పుకున్నాం. అంటే రిస్క్ ఫేస్ చేసే కెపాసిటీ లేదా ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఇలా దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ అవుతారు. సో, డిసైడ్ అయినప్పుడు కొన్ని రకాల బిజినెసెస్‌కి లీగల్ ఫార్మాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. కొన్ని రకాల బిజినెస్‌కి ఖచ్చితంగా కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతూ ఉండాలి. సో, ఆ లీగల్‌గా చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సినవి ఏమైనా ఉంటే గనుక పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వడం. అలాగే చట్టపరంగా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే గనుక వాటినన్నిటిని సాటిస్ఫై చేయడానికి ఈ ఈ పర్ఫెక్ట్‌గా ఉన్న ఈ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కూడా మనం ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా మనం ఎంత సమర్థవంతంగా పని చేయొచ్చు, లేదంటే ఎంత సమర్థవంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేయొచ్చు, ఇవన్నీ ఉద్దేశాలతోనే మనకి అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. లక్ష్యం లేకుండా ఏ పని జరగదు కాబట్టి, ఈ అకౌంటింగ్ యొక్క లక్ష్యం ఏంటంటే, మనం సమర్థవంతంగా బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకోవాలి అనే ఉద్దేశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అకౌంటింగ్ అడ్వాంటేజెస్. సో, మనం ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. అంటే ఉద్దేశం. మనము కొన్ని లక్ష్యాలతో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ లక్ష్యాలు ఫుల్‌ఫిల్ అయ్యాయా లేదా? మనం అనుకున్న పని సక్రమంగా చేశామా లేదా? వాటి ఫలితాలు ఏంటి? ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనడాన్ని మనం ఇక్కడ అడ్వాంటేజెస్ అని పిలుస్తాం. ఖచ్చితంగా వ్యాపార వ్యవహారాలన్నిటిని చాలా పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేసుకోవడం వల్ల మనకి ఫైనల్ అవుట్‌పుట్ రిజల్ట్స్ రూపంలో తెలుసుకుంటాము అని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రయోజనాలు కంపల్సరీ ఉన్నాయి. అవేంటనేది చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ హ్యావింగ్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడున్న ప్రయోజనం ఏంటంటే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఈ అకౌంటింగ్ ద్వారా లభిస్తుంది. అంటే మనం ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈ రికార్డ్‌ని బేస్ చేసుకొని చూసుకుంటే గనక, అబ్జర్వ్ చేసుకుంటే గనక అప్ టు డేట్ లేదా ఇయర్ ఎండింగ్ మొత్తం మీద మనకి ఎప్పటికైనా సరే వ్యాపార వ్యవహారాల స్థితిగతులన్నీ కూడా తెలుసుకోవడానికి అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్స్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మేకింగ్ ఎకనామిక్ డెసిషన్స్. సో, మనకి ఇదంతా ఎందుకు ఉపయోగపడుతుందంటే డెసిషన్స్ తీసుకోవడానికి. ఎకనామిక్ డెసిషన్స్ అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలని మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నిటికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే గనక, ఈ పాస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్, సేల్స్, ఎక్స్‌పెన్సెస్ ఎక్స్‌ట్రా. అంటే ఇక్కడ కంటిన్యూటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే వ్యాపార వ్యవహారాలు అంటే నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. కంటిన్యూటీగా జరుగుతూనే ఉండాలి. అవి జరుగుతున్నప్పుడు వాటినన్నిటిని కూడా ఒక గివెన్ పీరియడ్ బేస్ చేసుకుని అంటే ఒక బేస్‌గా ఒక ఇయర్‌ని తీసుకుని సో, అదే మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ ఇయరా లేదా క్యాలెండర్ ఇయర్ కావచ్చు. ఆ ఇయర్ ప్రకారం బేస్‌గా తీసుకునే ఇయర్ ప్రకారం నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత మనకి కంపారిజన్ అనేది చాలా అవసరం. అంటే తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ అవుతామని చెప్పుకుంటున్నాం కాబట్టి, తర్వాత ఏం చేయాలి అనే దానికి ముందు అసలేం జరిగింది? గతంలో ఏం జరిగింది? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఫ్యూచర్ ఎప్పుడూ కూడా
పాస్ట్, ప్రెజెంట్ బేస్ చేసుకుని మనకి డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపారిజన్‌కి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత? టోటల్‌గా ఈ ఇయర్‌లో సేల్స్ బాగా జరిగాయా లేదా? మెయిన్ ఇన్‌కమ్ సోర్స్ ఏంటంటే ఎవ్రీ ఆర్గనైజేషన్‌కి సేల్స్. ఎప్పుడు కూడా సేల్స్ బాగా ఎక్కువగా ఉండాలి. ఎక్స్‌పెన్సెస్ తక్కువగా ఉండాలి. సో, ఎక్స్‌పెన్సెస్ తక్కువగా ఉండి, సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ సేల్స్‌కి ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే ఎక్స్‌పెన్సెస్ వీలైనంత తక్కువ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు కుదురుతాయంటే కంపేర్ చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుందనమాట. అంటే అకౌంట్స్ ద్వారా ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు సో, లాస్ట్ ఇయర్ సేల్స్ ఎంత? ప్రెజెంట్ ఇయర్ ఎంత? ప్రాఫిట్ పొజిషన్ ఎలా ఉంది? ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటున్నాయి? అనేవి ఇవన్నీ కూడా అంచనా వేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ అకౌంట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ యూజర్స్ విత్ ఫ్యాక్చువల్ అండ్ ఇంటర్ప్రిటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ యూజర్స్‌కి సమర్థవంతమైన, వివరణాత్మకమైన ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ తెలుసుకున్న తర్వాత అది ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్‌ని అందించవలసిన అవసరం ఉంది. కమ్యూనికేట్ చేయాలి. సో, యూజర్స్‌కి, బిజినెస్‌కి సంబంధించిన సమాచారం అంతా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఈ అకౌంట్స్ ద్వారా తెలియజేయవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ కంప్లయింగ్ విత్ సెర్టైన్ లీగల్ ఫార్మాలిటీస్. అంటే కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వడానికి ఏం చేయొచ్చు? అలాగే లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా చేశామా లేదా? అనే దానికి అకౌంట్స్ ఉపయోగపడతాయి. అంటే లీగల్ ఫార్మాలిటీస్ అంటే జనరల్‌గా ట్యాక్స్ పేయింగ్స్ అనమాట. అంటే సేల్స్ ట్యాక్స్ లేదంటే కస్టమ్స్ డ్యూటీ అంటే మనం ఎక్కడి నుంచైనా స్టాక్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డ్యూటీ పే చేశామా లేదా? దిగుమతి సుంకము అని పిలుస్తారు. సో, ఇలా స్టాక్ తెచ్చుకున్నప్పుడు ఆ అమౌంట్ పే చేశామా లేదా? సేల్స్ ట్యాక్స్ పే చేశామా లేదా? సో, ఈ విధంగా అన్నీ కూడా చట్టపరంగా మనం చేయాల్సినవన్నీ పర్ఫెక్ట్‌గా చేశామా లేదా తెలుసుకోవడానికి కూడా మనకి అకౌంట్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే అకౌంట్స్ నోట్ చేసుకుంటున్నామో మ్యాక్సిమం ఆ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో, మనం ఎంత సమర్థవంతంగా నోట్ చేస్తున్నామని చెప్పుకున్నా, ఎంత అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా అకౌంట్స్‌లో కూడా కొన్ని డీమెరిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే లోపాలు. దీనివల్ల కూడా కొన్ని లోపాలున్నాయి. సో, నెక్స్ట్ వాటిని డిస్కస్ చేస్తున్నాను. డిసడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. వీటిని డీమెరిట్స్ అని కూడా అంటాం. మెరిట్స్, డీమెరిట్స్. అంటే లోపాలు. అకౌంటింగ్‌లో ఉన్న లోపాలేంటి? సో, మనం లక్ష్యాలు చెప్పుకున్నాం. మనకు అకౌంట్స్ ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయం చెప్పుకున్నాం. సో, మనకి చూడడానికి అడ్వాంటేజెస్ ద్వారా చాలా క్లియర్‌గా, చాలా ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటున్నాం కదా! అయినప్పటికీ కూడా ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ వల్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఈజ్ హిస్టారికల్ నేచర్. అంటే ఇక్కడ చరిత్ర. అంటే మనం హిస్టరీ అంటే చెప్పుకుంటాం కదా! చరిత్ర గడిచిపోయింది అని అర్థం. అంటే గతంలో జరిగిన విషయాలన్నిటిని కూడా మనం హిస్టరీ ద్వారా తెలుసుకుంటాం. అలాగే అకౌంట్స్ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత అవి జరిగిన క్రమంలోనే మనం రికార్డ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. అంటే చోర్నలాజికల్ ఆర్డర్ అనమాట అని అంటారు. అంటే ఏ తేదీ వారీగా అయితే జరిగాయో, ఏ క్రమంలో అయితే జరిగాయో, అదే క్రమంలో వాటన్నిటిని కూడా రికార్డ్స్ మెయింటెనెన్స్ చేసి, వాటిని బేస్ చేసుకుని మనం ఫైనల్ రిజల్ట్స్ తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవచ్చని చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవచ్చని చెప్పుకున్నాం. ఇదంతా ఎప్పుడు తెలుసుకుంటున్నాము అంటే, అంతా అయిపోయిన తర్వాత అంటే ఇయర్ అంతా ట్రాన్సాక్షన్స్ అయిపోయిన తర్వాత, వాటిని మెయింటైన్ చేసిన తర్వాత, ఇయర్ ఎండింగ్‌లో వాటిని బేస్ చేసుకుని తెలుసుకుంటున్నాం కాబట్టి, ఇది హిస్టారికల్ నేచర్. అంటే జరిగిపోయిన తర్వాత తెలుసుకుని ఏం చేస్తాము అనే ఒక భావన అనేది ఇక్కడ బయటపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ ఈజ్ లిమిటెడ్ టు మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. సో, ఇక్కడ మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ద్రవ్య సంబంధమైన వ్యవహారాలు మాత్రమే మనం బుక్స్‌లో రికార్డ్ చేయాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏ ఉద్దేశంతో అయినా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల ఫలితం ద్రవ్య రూపంలో ఉండాలి. అలాంటి వ్యవహారాలు మాత్రమే మనం బుక్స్‌లో రాస్తాం. అంటే కొన్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.
సో వాటిని ఎక్కడ కూడా రికార్డ్ మెయింటెనెన్స్ చెయ్యం కాబట్టి అవి ఏం జరిగాయి, వాటి ఫలితం ఎంత అనేది మనం తెలుసుకోలేం. సో అకౌంట్స్ వల్ల ద్రవ్య సంబంధమైన విషయాలకు సంబంధించిన సమాచారం మాత్రమే లభిస్తుంది కాబట్టి దీన్ని ఒక లోపంగా చెప్పవచ్చు. అకౌంటింగ్ స్టేట్మెంట్స్ డు నాట్ ఆల్వేస్ ప్రెజెంట్ కంపారబుల్ డేటా. అంటే స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా ప్రెజెంట్ వాల్యూస్ని డిస్ప్లే చేయవు. అంటే మనం ఏ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా హిస్టారికల్ నేచర్ అంటున్నాం కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడా ప్రెజెంట్ వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఛాన్సెస్ లేవు. అవన్నీ కూడా పాస్ట్ రికార్డ్స్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ లేదా ఈ ఇయర్ ఎండింగ్కి, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో జరిగిపోయిన తర్వాత వాల్యూస్ అన్నిటిని మనం పోస్ట్ చేసుకుంటాం కాబట్టి ప్రెజెంట్ కంపారబుల్ డేటాతో వాటిని మ్యాచ్ చేయడం కానీ, కంపేర్ చేయడం కానీ, పర్ఫెక్ట్ రిజల్ట్స్, పర్ఫెక్ట్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవడం కానీ కొంచెం కష్టమైన విషయం. దీన్ని కూడా ఒక లోపంగా చెప్పవచ్చు. నెక్స్ట్, కాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ అకౌంటింగ్, ప్రైస్ చేంజెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్. అంటే ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ రాసేటప్పుడు అవి ఎంత వాల్యూకి అయితే జరిగాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ తీసుకురావడం జరుగుతుంది బిజినెస్కి. సో క్యాపిటల్ తీసుకొచ్చిన దాన్ని వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అని పిలుస్తాము. సో ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే వ్యాపారానికి సంబంధించిన స్థిరాస్తులు కొన్ని అవసరం అవుతాయి, వాటిని అన్నింటినీ సమకూర్చుకోవడం. సో వన్స్ ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత అవి కొన్ని సంవత్సరాల పాటు మనకు ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తాము, వాటిని బేస్ చేసుకు రిజల్ట్స్ మాత్రం కొన్ని ఇయర్స్ పాటు మనకి రావడం అనేది జరుగుతుంది. ఈ అసెట్స్ని పర్చేస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎంత ధరకైతే మనం పర్చేస్ చేసామో ఆ వాల్యూ ప్రకారమే మనం రికార్డ్స్లో మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ అసెట్స్ ఎప్పుడూ కూడా ఒక స్టాండర్డ్ ప్రైస్లో ఉండిపోవడం అనేది జరగదు. చేంజెస్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. అంటే ధరలు పెరగడం కానీ, తగ్గడం కానీ కావచ్చు. ఇలా ధరలు పెరిగినప్పుడు కానీ, తగ్గినప్పుడు కానీ ఆ వాల్యూస్ ఎంత, చేంజెస్ ఎంత అనేది మనకి ఎక్కడా కూడా రికార్డ్స్లో కనిపించదు. మనం ఏ ధరకైతే కొన్నామో ఆ ధర ప్రకారమే బుక్స్లో రికార్డ్ చేసాం కాబట్టి ఎప్పటికీ కూడా ఆ వాల్యూసే డిస్ప్లే అవుతాయి. సో ఈలోపు ఏమైనా మార్పులు జరిగాయంటే కనుక అవి ఎంతవరకు జరిగాయి అనేది మనం ఈ అకౌంటింగ్ ద్వారా తెలుసుకోలేం. సో కాబట్టి దీన్ని ఒక లోపంగా చెప్పవచ్చు. నెక్స్ట్, మనీ వాల్యూ ఈజ్ బౌండ్ టు చార్జ్ ఆఫెన్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే ద్రవ్యత్వం యొక్క స్థితిగతులు కూడా మారుతూ ఉండొచ్చు. అంటే మనీ విలువ కూడా రెగ్యులర్గా మారుతూ ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర మనీ ఎంత ఉంది, దాంట్లో చేంజెస్ ఎంత, ఇక్కడ ద్రవ్యత్వ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది కష్టం. కంటిన్యూగా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఇయర్ ఎండింగ్లో అన్నీ అనాలిసిస్ చేసుకోవడం తప్ప మనీలో చేంజెస్ ఎలా ఉన్నాయి, మనం ఎంత ఖర్చు పెట్టాము, ఎంత అమౌంట్ మిగిలింది, మనకి ఇంకా మనీ ఎంత అవసరం అవుతుంది. సో ఈ విధంగా మనకి టైం టు టైం లిక్విడిటీ పొజిషన్, మనీ యొక్క పొజిషన్ అనేది తెలుసుకోవడం అనేది కష్టం. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ స్టేట్మెంట్స్ డు నాట్ షో ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ద్వారా మనకి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉందన్నది చెప్పలేం. అంటే జరిగిపోయినట్టుగా రాసుకుంటాము, ఆ వాల్యూసే ఫైనల్ వరకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది వాటి మీద ఉందా లేదా, చేంజెస్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇవేమీ కూడా మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. ఆ ద్రవ్యోల్బణం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎకనామిక్ పొజిషన్ ఏంటి, వీటన్నిటినీ కూడా మనం అకౌంటింగ్ ద్వారా తెలుసుకోలేం కాబట్టి దీన్ని కూడా మనం ఒక లోపంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద అకౌంటింగ్ స్టేట్మెంట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దోస్ ఇంక్రీజ్ ఇన్ నెట్ అసెట్ వాల్యూస్. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కాస్ట్ కాన్సెప్ట్ 4th పాయింట్లో. కాస్ట్ కాన్సెప్ట్ అంటే వ్యయ భావన అని అర్థం. ఎంత అయితే ఖర్చు చేసామో అదే ఉద్దేశంతో పుస్తకాలు రాసుకోవడం అని. ఎప్పుడైతే మనం కాస్ట్ కాన్సెప్ట్ ఫాలో అయ్యామో అప్డేట్స్ అనేవి లేవు అని అర్థం. సో డు నాట్ రిఫ్లెక్ట్ దోస్ ఇంక్రీజ్ ఇన్ నెట్ అసెట్స్ వాల్యూస్. అంటే అసెట్స్ వాల్యూస్ ఒకవేళ ఇంక్రీజ్ అయినట్లయితే కనుక మన ఆ విషయాన్ని బుక్స్లోకి కన్సిడర్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది లోగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. మనం కొన్న ధరకే పుస్తకాల్లో వాల్యూస్ రాసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్లో చేంజెస్ వల్ల ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా వాటిని మనం కన్సిడర్ చేయడం కానీ లేదంటే అవి రిఫ్లెక్ట్ అవ్వడం కానీ ఛాన్సెస్ తక్కువ కాబట్టి
దీన్ని కూడా మనం ఒక లోపంగా చెప్పొచ్చు. అంటే కొన్న ధరకే ఎప్పుడు కూడా ఆస్తులు కనిపిస్తూ ఉంటాయి. అవి పెరిగినట్లయితే గనక వాటిని మన ఇయర్ ఎండింగ్ వరకు కూడా అవే ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, కానీ ఎటువంటి చేంజెస్ అక్కడ చూపించకపోవడం వల్ల ఏమవుతుందంటే యాక్యురసీ అనే పదానికి కూడా కొంచెం అంటే ఆ వర్డ్ వాడడానికి కూడా ఆలోచించాల్సిన అవసరం అనే లోపం అనేది ఒకటి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అకౌంట్స్ ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం ఇక్కడ ఈ పీపీటీ ద్వారా తెలుసుకున్నాము. అంటే ఏ ఉద్దేశంతో అయితే రాసుకున్నామో, ఏ లక్ష్యంతో అయితే అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నామో మ్యాక్సిమం ఆ లక్ష్యాలన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో వాటి వల్ల చాలా వరకు ప్రయోజనాలు సమకూరుతాయి. అంటే వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా భద్రంగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి చాలా క్లియర్గా వాటి గురించి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఈ అకౌంట్ మెయింటెనెన్స్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ వల్ల మనకి కొన్ని లోపాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బిజినెస్లో ఈ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో వెళ్ళి పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ కూడా యాక్యురసీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. Another topic explained next class. Thank you so much.